హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఇన్ కేస్ మీరు ఎవరైనా సరే డిగ్రీ అయితే పూర్తి చేసిండి ఒక మంచి జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో అయితే మీకోసమే. బట్ మీకు ఒక విషయం, ఇప్పుడు మీకు నేను చెప్పబోయేది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండ్ ఆల్సో జాబ్ లొకేషన్ అనేది నాకు ఎక్కడైనా పర్వాలేదు అనుకుంటే మాత్రమే ఈ వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి. ఎందుకంటే జాబ్ లొకేషన్ మన తెలుగు స్టేట్స్లో అయితే ఉండదు. ఇక వివరాల్లోకి అయితే వెళ్తే, ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి ఐఐటి జోధ్పూర్ నుంచి రిలీజ్ అయింది. అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జోధ్పూర్ నుంచి ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ అఫీషియల్లీ మనకి ఏప్రిల్ 8వ తారీఖున ఆన్లైన్లో రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మనకి రిక్రూట్ చేసే పోస్ట్ అన్నీ కూడా నాన్ అకాడమిక్ స్టాఫ్కి సంబంధించినటువంటి పోస్టులే. అయితే ఈ నోటిఫికేషన్లో ఏవైతే పోస్టులు ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు పర్మనెంట్ పోస్ట్. ఇక్కడ మనకి రెగ్యులర్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. అండ్ ఆల్సో ఈ జాబ్స్ అన్నింటిలో కూడా ఆన్లైన్లోనే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు. ఈ డీటెయిల్స్ ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, నేను అండర్లైన్ కూడా చేశాను. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్లో చూసుకుంటే మనకి చాలా కేటగిరీలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్స్ అయితే తెలుసుకోం. ఎందుకంటే ఇందులో చాలా పోస్టులకి అకాడమిక్ క్వాలిఫికేషన్స్లో కొన్ని డిఫికల్టీ లెవెల్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. సో ఇప్పుడు మనం ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా చాలా సింపుల్గా డిగ్రీ పూర్తి చేసిండి, అది కూడా ఏదైనా డిగ్రీతో అప్లై చేసుకునే పోస్ట్ గురించి చూస్తే, ఈ నోటిఫికేషన్లో అలాంటిది ఒకే ఒక పోస్ట్ ఉంది. ఆ పోస్ట్ చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్. వేకెన్సీస్ కూడా కొంచెం బాగానే ఉన్నాయి. టోటల్గా మనకి 20 వేకెన్సీస్ ఉన్నాయి, అంటే 20 పోస్టులు అయితే ఉన్నాయి. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 3 ప్రకారం శాలరీ పే చేస్తుంది. లెవెల్ 3 ప్రకారం శాలరీ అంటే విత్ ఆల్ అలవెన్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ మీకు బై హ్యాండ్ ఇచ్చే శాలరీ చూసుకుంటే అరౌండ్ 35,000 to 40,000 రూపీస్ వరకు, అంటే 40,000 రూపాయల వరకు శాలరీ వస్తుంది ఈ జాబ్ కనుక సెలెక్ట్ అయితే. ఇక ఇప్పుడు మనం ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేయడానికి ఏవైతే క్వాలిఫికేషన్స్ ఉంటే వాటి గురించి క్లియర్గా చెక్ చేద్దాం. జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ గురించి మాట్లాడితే, ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ గురించి క్లియర్గా చెక్ చేస్తే అప్లై చేయడానికి మినిమం 18 years ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం 20 years ఏజ్ వరకు జాబ్స్కి అప్లై చేయొచ్చు. అయితే ఈ మ్యాక్సిమం 27 years ఏదైతే ఉందో ఇది ఓన్లీ జనరల్ కేటగిరీ అభ్యర్థులకు మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. లైక్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి. ఇక ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఖచ్చితంగా ఉండవలసిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లినరీ అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే మీరు డిగ్రీలో బీఏ చేసినా, బీఎస్సీ చేసినా లేదా బీకామ్ చేసినా, ఇలా ఏ బ్రాంచ్లో అయినా సరే మీరు డిగ్రీ పూర్తి చేస్తుంటే జాబ్స్కి అప్లై చేయొచ్చు. బట్ మీకు 50% ఆఫ్ మార్క్స్ అనేది డిగ్రీలో మస్ట్ అండ్ షుడ్గా వచ్చి ఉండాలని చెప్పారు. ఇక నెక్స్ట్ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించిన నాలెడ్జ్ కూడా మీకు మస్ట్ అండ్ షుడ్గా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఈ డీటెయిల్స్ ఇక్కడ మీరు క్లియర్గా చూడండి. ఇక నెక్స్ట్ మనం ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి మాట్లాడదాం. అండ్ ఆల్సో అప్లై చేసినప్పుడు పే చేసిన అప్లికేషన్ ఫీజు గురించి కూడా మాట్లాడదాం. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి ముందుగా మీకు నేను మెన్షన్ చేసినట్లు ఆన్లైన్లోనే మీరు అప్లై అయితే చేయాల్సి ఉంటుంది, ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ అయితే ఉంటే. ఇక అప్లికేషన్ ఫీజు అంటారా, అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మనకి 500 రూపీస్, అంటే 500 రూపాయలు అయితే ఉంటుంది. ఈ 500 రూపాయల అప్లికేషన్ ఫీజుని జనరల్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ క్యాండిడేట్స్ పే చేయాలి. రిమైనింగ్ కేటగిరీస్ లైక్ ఎస్సీ ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం అయితే లేదని చెప్పి మెన్షన్ అయితే చేశారు. డీటెయిల్స్ ఇక్కడ క్లియర్గా అయితే చూడండి. ఇక నెక్స్ట్ ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశాను కదా. సో ఈ విధంగా ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే మనకి నెక్స్ట్ మంత్ 7వ తారీఖు, అంటే మే 7వ తారీఖు అనేది ఈ జాబ్స్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. ఈలోపు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు. ఇక్కడ మీకు ఆన్లైన్ అప్లికేషన్స్ లాస్ట్ డేట్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ డీటెయిల్స్ అనేది క్లియర్గా అయితే చూడండి. సో ఓవరాల్గా ఈ జాబ్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అయితే ఇవి. ఇన్ కేస్ మీకు ఏమైనా డీటెయిల్స్ ఇంకా అర్థం కాకపోతే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీరు డౌట్స్ని రైజ్ అయితే చేస్తే నేను క్లారిఫై అయితే చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే వీడియో చూస్తున్న వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.